సరే మేడం, నేను వెళ్ళొస్తాను. అలాగేనండి. కష్టార్జితం అంటున్నాడేంటి? ఏదైనా పని చేస్తేనే కదా వచ్చే పేమెంట్ని కష్టార్జితం అంటారు. ఇదేం పని చేస్తుందని 50,000 తెచ్చిచ్చాడు. అతనెవరు? అతను దీనికి తెలిసినవాడు కాదు, అప్పు తీసుకున్నట్టు కాదు. కష్టార్జితం అన్నాడు. వీళ్ళ ఆంటీకి చెప్దామా? ఆంటీకి చెప్పడం కాదు, దానికంటే ముందు మనం ఒక పని చెయ్యాలి. తర్వాత అందరి ముందు పల్లవిని ఫూల్ చెయ్యాలి. ఆ తర్వాత దాని నోటితోనే అది ఏం చేస్తుంది, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆంటీ ముందు చెప్పించాలి. ఏ ఎందుకు అలా చూస్తున్నావు? నా మొహంలో ఏమైనా కోతులు ఆడుతున్నాయా? లేదండి, మీరు కళ్ళు మూసుకుంటే నేనే కనిపించాను కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. నేను అదే ఆలోచిస్తున్నాను, నువ్వెందుకు కనిపించావా అని. ఎందుకు అంటే మీ మనసులో నేనే ఉన్నాను కాబట్టి. పైకి ఎంత కసబుసులాడినా నా మీద మీకు ప్రేముంది. ఈ క్షణంలో అది రుజువైపోయింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. అక్షిత, ఏదో ప్లాన్ చేద్దామన్నావు కదా, దాన్ని అలా దెబ్బ కొడదాం. ఇప్పుడు దాని బ్యాగులో ఎంతుంది? అతనిచ్చిన 50,000 ఉన్నాయి. ఇదిగో 5,000. ఈ 5,000 కూడా దాని బ్యాగులో పెడదాం. క్లాస్ అయిపోయిన తర్వాత అందరి ముందు నా డబ్బులు పోయాయి అని గోల చేద్దాం. అప్పుడు అందరి బ్యాగులతో పాటు దాని బ్యాగు కూడా వెతుకుదాం. దాని మీద కూడా డౌట్ అని చెప్దాం. తన బ్యాగు వెతికితే 55,000 ఉంటాయి. ఆంటీ కూడా వస్తుంది. ఆ డబ్బులు మనవే అని చెప్దాం. కాదది వాదిస్తుంది కదా. అది బాధించాలి. ఆ డబ్బులు మనవి కాదు, దొంగతనం చెయ్యలేదు అంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో అప్పుడది బయటికి సమాధానం చెప్పాలి కదా. అవును, కరెక్టే కదా. హ్మ్. అప్పుడు ఆ వ్యక్తి ఎవరో, దీని కష్టార్జితం ఏంటో అన్నీ తెలిసిపోతాయి. అంతేనా? నిజంగా అది తెలియకుండా ఏదైనా పని చేస్తే ఆ ఒక్క కారణం చాలదా ఆంటీ దాన్ని మెడపట్టుకుని బయటికి గెంటేయడానికి? ఎస్. భువన, స్టార్ట్ చేయి. అదేంటి, నువ్వు మొదలు పెట్టొచ్చు కదా. నేనంటే దానికి డౌట్ వస్తుంది. నువ్వు స్టార్ట్ చేయి, వెళ్ళు. అయ్యో, నా డబ్బులు కనిపించట్లేదు. నా డబ్బులు పోయాయి. అయ్యో, నా డబ్బులు ఎవరో కొట్టేశారు. డబ్బులు కొట్టేయడం ఏంటి? కాలేజ్ ఫీజు కట్టాలని 50,000 తీసుకొచ్చాను. నా పాకెట్ మనీ 5,000, టోటల్ 55,000. ఇప్పుడు చూస్తే బ్యాగ్ లో ఒక్క రూపాయి కూడా లేదు.
ఎవరో నా డబ్బులు దొంగతనం చేశారు. ఏమైంది? ఏంటి గొడవ? ఏంటి అందరూ ఒకచోట చేరారు? ఆంటీ, భువన కాలేజ్ ఫీజు కడదామని తెచ్చిన 50,000, తన పర్సనల్ క్యాష్ 5,000, టోటల్ 55,000 ఎవరో కొట్టేశారా ఆంటీ? ఏంటి మన కాలేజీలో దొంగతనమా? మన కాలేజీలో ఎప్పుడు ఇలా జరగలేదే. ఎప్పుడు జరగలేదు, కానీ ఇప్పుడు జరిగింది కదా. నేను ఇప్పుడు కాలేజ్ ఫీజు ఎలా కట్టాలి? ఇంట్లో తెలిస్తే మా మమ్మీ నన్ను చంపేస్తుంది. ఇంతమందిలో ఎవరు తీశారు అంటే ఏమని చెప్తాం భువన? నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? నాకు ఈ పల్లవి మీదే అనుమానం. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను దొంగతనం చేశానంటావేంటి? అవును, నువ్వే నా బ్యాగ్ వంక 2-3 సార్లు చూడ నేను చూశాను. అవును, అది నేను కూడా చూశాను. అక్షిత, ఏం మాట్లాడుతున్నావు? ఏంటి అక్షిత, తనెందుకు దొంగతనం చేస్తుంది? తను కూడా కాలేజ్ ఫీజు కట్టాలి కదా చరణ్, అందుకే చేస్తుండొచ్చు కదా. మర్యాదగా మాట్లాడు భువన. కాలేజ్ ఫీజు నా కష్టార్జితంతో నేను కట్టుకుంటాను. దొంగతనం చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు. అవును, నువ్వు దొంగతనాలు చేయవు, ఇంట్లో ఎవరి దగ్గర అప్పు తీసుకోవు. మరి కాలేజ్ ఫీజు 50,000 ఎలా కడదామనుకుంటున్నావు? అత్తయ్య, అంటే మీరు కూడా నేను దొంగతనం చేశారని నమ్ముతున్నారా? నేను నమ్మడం కాదు, వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా. కాదని నిరూపించు. అవును, నీ బ్యాగ్ చూపించు. చూసుకోండి. ఇదేంటి, ఆయన తీసుకొచ్చి నాకు 50,000 ఇచ్చారు కదా, ఆ డబ్బులు బ్యాగ్లోనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ డబ్బులు చూస్తే నేను దొంగతనం చేయలేదంటే ఎక్కడివని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఆగిపోయావే, చూపించు. నిన్నే. నువ్వు దొంగతనం చేయలేదు కదా, అప్పుడు నీ దగ్గర డబ్బులుండవు కదా. చూపించు. పల్లవి, ఎందుకు అలా మాటలు పడతావు? బ్యాగ్ ఓపెన్ చేసి చూపించు.